అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం గ్రామంలోని శాఖ గ్రంథాలయంలో ఏప్రిల్ 28వ తేదీ నుండి ప్రారంభమైన వేసవి విజ్ఞాన శిబిరం జూన్ 6వ తేదీ వరకు కొనసాగుతాయని గ్రంథాలయ అధికారి డి శివకుమారి మీడియాకు తెలిపారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులకు పుస్తక పఠనం, కవితలు, గణితం, వ్యాసరచనలు వంటి సృజనాత్మక అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని భవిష్యత్తులో పోటీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని విద్యార్థులకు లైబ్రేరియన్ శివకుమారి సూచించారు. విజ్ఞానానికి సంబంధించి పలు విషయాలను రీసోర్స్ పర్సన్ తారక వంశీ విద్యార్థులకు వివరించారు. నేను ఎప్పుడు అడిగే క్వశ్చన్, ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, వాట్ ఈస్ ద న్యూ యాడెడ్ టెరిటరీస్, కొత్తగా యాడ్ చేసిన కేంద్ర పాలిత ప్రాంతాలు ఏది. ఇప్పటివరకు స్టేట్ కింద ఉన్న ఒక ఏరియాని తీసుకొచ్చి ఒక 2 కేంద్ర పాలిత ప్రాంతాల కింద విడదీశారు. ఏంటా కేంద్ర పాలిత ప్రాంతాలు? ఇదివరకు జమ్మూ కాశ్మీర్ అనేది ఒక స్టేట్ కింద ఉండేది. ఆ జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు 2 కేంద్ర పాలిత ప్రాంతాల కింద విడదీశారు. ఒకటి జమ్మూ, 2 కాశ్మీర్ కాదు. రెండోది ఏంటి చెప్పండి? రెండోది ఏంటి? మనం మ్యాథ్స్ లో వెళ్ళిపోతాం. సింగిల్ డిజిట్ ఎడిషన్స్ చేస్తాం కదా మనం. నేను ఇప్పుడు నెంబర్స్ ఇస్తాను, ఆ నెంబర్స్ తీసుకొచ్చి మీరు సింగిల్ డిజిట్ చేసి తీసుకొస్తారు కదా, అట్లా చేసి చెప్పాలి. నేను 4 నెంబర్స్ ఇస్తాను, నాకు సింగిల్ డిజిట్ వచ్చే వరకు చెప్పాలి. తెలుసు కదా సింగిల్ డిజిట్ అంటే? తెలుసా? 7 + 9 అంటే ఎంత అవుతుంది? 16. అంటే ఆ 16 మళ్ళీ ఎడిషన్ చేయాలి. 1 + 6 = 7. అట్లా నాకు మీరు ఒకటి ఇవ్వాలి, ఓకేనా? నెంబర్ ఏంటంటే 3786. 3786. నాకు 1 సెకండ్లో ఆన్సర్ కావాలి. 1 సెకండ్ మీరు సైలెంట్ ఉండాలి చెప్తుంది. 3786 రాంగ్ ఆన్సర్. 26 రాంగ్ ఆన్సర్. 3786. నాకు సింగిల్ డిజిట్ నెంబర్ కావాలి. 3786 అంటే ఎంత వస్తుంది? 24 వస్తుంది. 24 అంటే ఎంత అవుతుంది? 6. 3 7 10 + 8 18 6 24 2 + 4 6. సరిపోయిందా? ఓకేనా? ముక్క దొరికింది. అప్పుడు 2 పిల్లులు పరిగెత్తుకుంటా వెళ్ళాయి. ఆ 2 ముక్కని దొరికిందని గొడవలు పడ్డాయి. అప్పుడు ఒక కోతి చెట్టు మీద నుంచి చూసి ఈ 2 ముక్కని ఎలాగైనా కాజేయాలనుకుని అనుకుంది. ఆ పిల్లుల దగ్గరికి వెళ్ళి పిల్లులు ఒక 2 ముక్కకి ఎందుకు గొడవలు పడతారు అని చెప్పారు. అప్పుడు ఆ కోతి ఆ 2 ముక్కలు తీసి 2 ముక్కలు చేసింది. దానిలో ఒక ముక్క పెద్దదయ్యి ఇంకో ముక్క చిన్నదయ్యింది. మళ్ళీ దానిలో ఒక పెద్ద ముక్కని కొంచెం తినేసింది. మళ్ళీ ఇంకో పెద్దదయ్యింది. దాంట్లో ఇంకోటి కూడా తినేసింది. అలాగలగా మొత్తానికి రొట్టంతా తినేస్తే ఆ కోతిని పిల్లులు వెంబడించారు. కానీ ఆ కోతి పిల్లుల దగ్గర నుంచి తప్పించుకొని చెట్టు మీద